నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. దేశవ్యాప్తంగా అల్లర్లు ఎత్తున్నటువంటి ఆపరేషన్ ఖగార్ ఏదైతే ఉందో దానిపైన సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా అనేక చర్చలు, అనేక మంది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి దానిపైన సంఘీభావం చేస్తూ అనేక వీడియోలు షేర్ చేస్తూ ఉన్నారు. దీని అందరి తర్వాత నిన్న బంధుకు పిలుపునివ్వడం అది ఒక్కెత్తైతే ఈ రోజు ఒక లేఖ అయితే సంచలనం రేపుతా ఉంది. ఆ లేఖ ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత దాని గురించి క్లుప్తంగా ఒకసారి మాట్లాడుకుందాం. లేఖ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి వచ్చింది. ఇక పత్రికా ప్రకటన ఇది దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర కావచ్చు, విష్ణుదేవ్ సాయి ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి ఛత్తీస్గఢ్, మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర అని చెప్పి మధ్యప్రదేశ్, ఈ ముగ్గురు ముఖ్యమంత్రులకు మావోయిస్ట్ నుండి ఒక లేఖ, ఒక అభ్యర్థన రావడం జరిగింది. ఒకసారి పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ఎంఎంసి ప్రతినిధిగా అనంత్ అనే నేను 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒక అభ్యర్థన లేఖను జారీ చేస్తున్నాను. ఆయన నుండి ఒక అభ్యర్థన అయితే 3 ప్రభుత్వాలకు ఒక అభ్యర్థన లేఖను విడుదల చేసిండు. ఇక దేశంలో మరియు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు అంచనా వేస్తూ హతియార్ అంటే తుపాకులను త్యజించడం ద్వారా సాయుధ పోరాటానికి తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మరియు పొలిటికల్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాము. సిసిఎం సతీష్ దాదా తర్వాత మరొక సిసిఎం సభ్యుడు కామ్రేడ్ చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయాన్ని సమర్థించారు. మేము ఎంఎంసి స్పెషల్ జోనల్ కమిటీ కూడా హతియార్ తుపాకులను త్యజించి ప్రభుత్వం పునర్వాసం మరియు పునర్మార్గం ప్రణాళికను అంగీకరించాలనుకుంటున్నాము. అయితే 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు మాకు సమయం ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. మా పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలను కట్టుబడి ఉన్నందున ఈ నిర్ణయాన్ని సమిష్టంగా చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. మా సహచరులను సంప్రదించి మా పద్ధతి ప్రకారం వారికి ఈ సందేశాన్ని తెలియజేయడానికి మాకు సమయం కావాలి. అందువల్ల ఫిబ్రవరి 15, 2026 వరకు మాకు సమయం ఇవ్వాలని మేము 3 రాష్ట్రాల ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాము. నన్ను నమ్మండి, ఇంత సమయం అడగడానికి మాకు ఎటువంటి నిగూఢ ఉద్దేశం లేదు. త్వరగా కమ్యూనికేట్ చేయడానికి మాకు వేరే సులభమైన మార్గాలు లేనందున దీనికి ఇంత సమయం పడుతుంది. ఇది కొంచెం ఎక్కువే అని మేము అర్థం చేసుకున్నాము. కానీ ఇది మావోయిజాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం విధించిన గడువు మార్చి 31, 2026 లోపు ఉంది. అప్పటి వరకు 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత సమన్వయం పాటించాలని మరియు వారి భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని మేము కోరుతున్నాము. రాబోయే PLGA వారంలో వారు ఆపరేషన్ కూడా నిర్వహించకుండా వారు ఇన్ఫార్మర్ల కార్యకలాపాలను కూడా ఆపాలి మరియు ఇన్పుట్లు లేదా సమాచారం ఆధారంగా బలగాలను నియమించాలి. ఈసారి మేము PLGA వార్షికోత్సవాన్ని జరుపుకోబోమని మరియు మా అన్ని కార్యకలాపాలను పాస్ చేస్తామని కూడా మేము మీకు హామీ ఇస్తున్నాము. 2 వైపుల నుండి ఇటువంటి ప్రయత్నాలతో మాత్రమే మెరుగైన వాతావరణం ఏర్పడుతుంది మరియు మనం ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి మరియు కలిసి మెరుగైన నిర్ణయాన్ని చేరుకోవడానికి సాధ్యమవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దృక్కోణం నుండి ఫలితం ఆహ్లాదకరంగా మరియు సానుకూలంగా ఉంటుందని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ ముందుకు సాగే వరకు మరియు పైన పేర్కొన్న సందేశం మీ అందరికీ చేరే వరకు జోన్ అంతటా ఉన్న మా సహోద్యోగులందరికీ వారి కార్యకలాపాలన్నింటినీ వెంటనే నిలిపివేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నానని చెప్తా ఉన్నాను. ఏదైతే ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించుకుందో ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం ఆయుధాలను వదిలి ప్రజాక్షేత్రంలోకి కలుస్తాం. దానికంటూ మాకు కొంత సమయం కావాలి. మేము ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఏదైతే ఇప్పుడు మనం ఉన్నాం, ఎవరికైనా చూడాలన్నా ఫోన్ చేయాలన్నా వీడియో కాల్ ఆడియో కాల్ చేసుకుంటాం. అట్లాంటి పరిస్థితులు మాకు లేవు. సో దానికి కొంత సమయం కావాలని చెప్పేసి వాళ్ళు అభ్యర్థన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి కూడా సిసిఎం సతీష్ కావచ్చు, దానికంటే ముందు చంద్రన్న, ఇంకా అనేక మంది దీన్ని సమర్థిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏదైతే సమర్థిస్తూ ఉన్నారో దాన్ని మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాం. దానిపైన మేము లోతైన అధ్యయనం చేసి త్వరలో మేము మీకు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ సమయంలో ఎట్లాంటి కార్యకలాపాలు కూడా మేము అంటే అన్ని బలగాలన్నీ సైలెంట్ అయిపోయినాక మేము దాడులకు కానీ ఇంకెట్లాంటి వాటికి మేము లొంగబోమని చెప్పేసి చేయబోమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు కూడా అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే ఈ సమయంలో అట్లాంటి ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు ఉన్నా, లేదంటే ఎవరైనా
లోపల ఇక్కడి సమాచారం అక్కడ సమాచారం ఇక్కడ చేరవేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు తొత్తులుగా మారి కొంతమంది సమాచారం చేరవేయగానే దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది అంతా కూల్గా ఉంది కదా అని చెప్పేసి మీకు ఎవరైతే ఇన్ఫార్మర్లు చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి మళ్ళీ ఏదో దాడులు చేసే ప్రయత్నాలు చేయకుండా ఉండండి. మాకు సమయం ఉంది, మీరు నుండి స్పందన మాకు పాజిటివ్గా వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నాం.